ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము ఆగస్టు నెల 1వ తారీఖు 2025. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా, జూలై నెలంతా మనల్ని కాచి కాపాడి ఆగస్టు నెలలో ప్రవేశపెట్టిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు కనుకనే మరొక నెలలో మనము సజీవంగా ప్రవేశించాము. ఈ నెలలో దేవుడు మనందరికీ శుభం కలుగునట్లు చేయునుగాక. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచునుగాక. ఇంట్లో ఉన్న సమస్యలన్నిటినీ తీర్చివేయునుగాక. దేవుని యందు భయభక్తులు గల వారికి ప్రభువు తన రెక్కలలో స్వస్థతతో లేచి వస్తారు. ఏ వ్యాధి వచ్చినా ఆయన చేతులు చాచి మనల్ని స్వస్థపరుస్తారు. కాబట్టి మనం క్రొవ్విన దూడల వలె దూకుతాము మరియు మంచి ఆరోగ్యం మరియు సంపదను ఆనందిస్తాము. దేవుడు ఈ క్రొత్త మాసంలో మన జబ్బుపడిన శరీరాలను, మనసులను మరియు ఆత్మలను స్వస్థపరుస్తారు మరియు తన శాంతిని మనకు ప్రసాదిస్తారు మరియు మనల్ని నీతిమంతులుగా చేస్తారు. ఆయన యందు భయభక్తులు ఉంచితే సమస్తము సమకూడి జరుగుతాయి. ప్రార్థిద్దామా. ప్రియమైన తండ్రి, ఈ ఆగస్టు మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. ఈ నెలంతా కూడా మాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. మేము చేస్తున్న పనులన్నింటిలో సఫలత దయచేయండి. రానున్న ఈ నెలంతా కూడా మీ యొక్క ప్రొటెక్షన్ని మా మీద ఉంచండి. మేము చేస్తున్న ప్రతి పనిని ప్రభువా ఆశీర్వదించి మీ నామ మహిమార్థమై మమ్మల్ని ఉపయోగించుకొని మీ సేవలో ఉపయోగించుకోండి. మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దీవించబడిన మరియు ఆరోగ్యవంతమైన కొత్త నెల ఆగస్టును మీరందరూ అనుభవించి ఆశీర్వదించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.